దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. ప్రతి ఒక్కరూ మీ స్థలాల్లో తల వంచితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. పాడుకున్న పాటలో, ఆరాధనలో, వాక్యపరిచయంలో ఉండి మీ నామం కనపరుచుకుని ఈ లైవ్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మార్చమని ఆటంకాలన్నీ తొలగించి మీ నామాన్ని కనపరుచుకుని కొంతమంది అయినా ప్రభా బూదిగంతము నుండి ప్రపంచ నలుమూలలో వాక్యాన్ని తిలకిస్తున్న తెలుగు వారిలో అనేక మంది దీవించబడాలని, కొంతమంది రక్షించబడాలని మేము ఆశపడుతున్నాం. ఈ లైవ్ని ఆశీర్వదకరంగా మార్చమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా రాఫా స్వస్థపరచును, సర్వము సమకూర్చును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకి ఎత్తి కొన్ని నిమిషాలు మన దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ మాతో కలిసి స్తుతులు 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 స్తుతులు. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన. హల్లెలూయా. యేసునాథ నీకే నా ఆరాధన, యేసునాథ నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, 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 ఆరాధన. ప్రార్థన చేసుకుందాం.
దేవనామాన్ని కనపరుస్తూ మన హృదయాల ప్రభువుకు సమర్పించుకుంటూ స్తుతి 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 వందనాలు యేసయ్యా. ఘనత నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా, స్తోత్రం నీకేనయ్యా, మహోన్నతుడవయ్యా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. ఆరాధించేద ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించేద ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. వర్ణించేదనిను నా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, నీకే కోట్లాది వందనాలు స్తుతిస్తున్నానయ్యా. ఈ రాత్రి సమయంలో నీ సన్నిధికి ఆలస్యంగా వచ్చి మీరు క్షమించండి యేసయ్యా. పొందినాను ప్రభా. తండ్రి నాయన నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి. దేవా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా. తండ్రి ప్రభా, స్తుతి ఆరాధన మీరు నా మీద దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టి కానీ చంటి బిడ్డ పడుకునే చేయండి, ఏ దృష్టి కానీ చంటి బిడ్డ పడుకునే చేయండి ప్రభావం పొందాలి. అలా ఎవరి బిడ్డ హృదయాన్ని పశ్చిత్తాపు జీవితం నింపమని, హృదయాన్ని పశ్చిత్తాపు జీవితం నింపమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభా. అలాగే నేను బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడుకుంటే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలయా ప్రభా. నీకే కోట్లాది స్తోత్రాలు. సేవకులను కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నీకు వందనాలు. దాసు ద్వారా మాట్లాడండియా. లైవ్లో ఎప్పుడు విడిచిపెట్టదు ప్రభా. ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుని అభిషేకించి బలమైన శక్తివంతం మాట్లాడుతాను నింపమాడుతాను ప్రభా. నీకు వందనాలయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయా. ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన. అనారోగ్యం కలగజేసిన చీకటి నేసంలో బంధిస్తున్నానయ్యా. ఆయా అనారోగ్యం కలిగిన దుష్టాత్మ నేసంలో బంధిస్తున్నాను ప్రభా. నీకు ఆర్థికంగా నలిగిపోతున్నాడు, సకల సంబంధించండి. మీరు రాష్ట్ర వేసుకోండి, ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు దేవా. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుని అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికేసరికి నీ కృపైతే నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన తండ్రి, మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాల తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసి శాంతి సమాధానంతో నింపడి మా గృహాలని సన్నిధి నుంచి మా వెలుగులు ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపమంటూ సహాయం దేవా. ప్రభా నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎండవేడి నుంచి విడిపించండి ప్రభా. మంచి వాతావరణం, చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. ఎండవేడి తగలకుండా నీ బిడ్డలందరూ నీ కృపగల హస్తాలుగా అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా మీ హస్తాలకు మమ్మల్ని తీసుకోండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రతి చీకటేసులో బంధిస్తున్నాను, ప్రతి దురాక్షలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి శత్రువులు ఏర్పరచుకొని అంటున్నాను. ప్రతి చీకటేసులో బంధిస్తున్నాను, ప్రతి దురాక్షలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి శత్రువులు ఏర్పరచుకొని అంటున్నాను. నీ నామాన్ని హెచ్చించి నీ నామాన్ని కనపరుస్తూ మీ నామే కనపరచబడాలి ఏసయ్యా. మీ నామే హెచ్చించబడాలి ప్రభా. ఈ ప్రార్థన మీద సరే చేర్చుకోమని శక్తిగా నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. మీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పులకు రాయబడిన పత్రిక, ఫిలిప్పులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. పంతొమ్మిది వచ్చాను చదువుదాం. ఫిలిప్పులకు రాయబడిన పత్రిక 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, అదేముందో 3:20. But our citizenship is in heaven. Our citizenship is in heaven. And Our citizenship is in heaven. we eagerly await a savior. It is a permanent citizenship. PR అంటారు సార్, పర్మనెంట్ సిటిజన్. సింగపూర్లో లేకపోతే కెనడాలో, అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటారు, తర్వాత సిటిజన్షిప్ అంటారు. అమెరికాలో సిటిజన్షిప్ కొరకు అబ్బో ఎంత అది పెద్ద ఘనతలాగా. అఫ్కోర్స్ ఈ భూమి మీద ఘనత అయితే అవ్వచ్చు. పిల్లల అమెరికన్ సిటిజన్షిప్ అది పెద్ద ఘనతలాగా మరి చెప్పుకుంటూ ఉంటారు. అమెరికన్ సిటిజన్, కెనడాలో సిటిజన్స్ PR వచ్చిందండి, పర్మనెంట్ రెసిడెన్సీ. లేకపోతే ఆస్ట్రేలియాలో. ద పీపుల్ దే డోంట్ నో వన్ థింగ్. వారికి తెలియని విషయం ఏంటంటే నోబడీ ఈజ్ పెర్మనెంట్ ఆన్ దిస్ ఎర్త్. PR అసలు ఈ PR ఇచ్చినోడికే PR లేదు, పర్మనెంట్. PR ఇచ్చినోడే పర్మనెంట్ కాదు. ఆ దేశంలో ఉండడానికి మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు అంటే బాగుంటుంది. మన PR ఎక్కడ ఉందండి? మన పర్మనెంట్ రెసిడెన్సీ, మరి పర్మనెంట్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. Ages to ages, years together, years to years, ages to ages, we are going to live with our God. It is our permanent place. అయితే దానికి ముందు చాలామంది ఎలా ఉన్నారంట? 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. వారి కడుపే వారి దేవుడు. 19. Their destiny is destruction. Their God is their stomach. Their God is their stomach. కడుపే వారి దేవుడు అంటే ఫుడ్ లవర్స్, ఫుల్ ఫుడ్. దేవుడిచ్చిన డబ్బు అంతా ఫుడ్కే. పిజ్జా, ఇంకేటంటున్నారు, పిజ్జా, బర్గర్లు, ఇంకా డాగ్ ఏదో వచ్చింది, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్. ఎప్పుడు వినలేని పేర్లు రకరకాల తిండి. పిల్లలు అవి తినేసి పిల్లరా ఒక్కొక్కడు సోఫా సెట్ అంత అయిపోయి కదలలేక, నిలబడలేక, ప్రార్థన చేయలేక, మోకరించలేక, స్తుతించలేక, చేతులు ఎత్తలేక, కాలు కదపలేక, అబ్బా బాబు ఎంత దారుణమైన పరిస్థితి. అందుకే రాసేవారు కడుపే వారి. జాగ్రత్తగా మనం ఉండాలి ఆ విషయం. 2, తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. And the glory is in their shame. They are getting glory in their shame. సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నారంట. దేవుని సిగ్గుపడాలి. నేను దేవునికి దూరం అయిపోయానే, మందిరానికి వెళ్ళలేకపోయానే, అయ్యో ఉపవాసం ఉండలేకపోతున్నానే. అందరూ ఉంటున్నారు, నేను ఉండలేకపోతున్నాను.
అయ్యో దేవుని సేవ చేయలేకపోతున్నానే, పరిగెట్టలేకపోతున్నానే, అతిశయపడవలసిన విషయాల్లో, సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడాలి, అతిశయపడవలసిన విషయాల్లో అతిశయపడాలి. రివర్స్ జరుగుతుంది ఈ రోజుల్లో. సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతున్నారు. ఎంత దారుణం. మాస్టర్ గారు మా అబ్బాయిని బ్రేక్ డాన్స్ నేర్చుకోవడానికి పంపిస్తున్నాం, మా అబ్బాయిని యోగా క్లాసులకు పంపిస్తున్నాం, మా అబ్బాయి పొలిటికల్ పార్టీలో నిలబడుతున్నాడండి, ఎమ్మెల్యే ఎంపీగా, గ్రామ సర్పంచ్గా. అరే బాబు, మనకు రాజకీయాలు వద్దురా నాయన, దేవుని బిడ్డలు మనం ప్రార్థన చేయాలా? నీతి రైచస్నెస్ లేదు ఈ దినాల్లో. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అది చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసుకునే ఉంటాయి. మనం వాళ్ళు సపోర్ట్ చేద్దాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. అవసరమైతే వాళ్ళ పార్టీ ఫండ్ ఇవ్వండి, మనం బలపరచండి. వీ నీడ్ నాట్ గో టు దట్ పాలిటిక్స్. లోక విషయాలు, ఫ్యాషన్స్, టెక్నాలజీ, అపవిత్రత, పాపం, వాటిలో సిగ్గుపడాలి. అవసరంగా నేను అందులో పడ్డాను ఊబులో అని సిగ్గుపడుతూ వెనక వేసి దాక్కునే హైడ్ అవ్వాల్సిన మనిషి అతిశయపడుతున్నానండి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడ్డం మనం నేర్చుకోవాలి, అతిశయపడాల్సిన విషయాల్లో అతిశయపడ్డం మనం నేర్చుకోవాలి. కానీ అతిశయపడాల్సిన విషయంలో సిగ్గుపడకూడదు, సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడదు. ఇదిలో ఎక్కువ మంది సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నారని లేఖనాలు చెప్తున్నాయి. మూడోదేమంటాడట, their minds is set on earthly things. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. their mindset is on earthly things. భూ సంబంధమైన వాటి మీద, క్షయమైపోయే వాటి మీద, నశించిపోయే వాటి మీద, ప్రజలందరూ కోరికైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద, అర్థలీ థింగ్స్ మీద వారు మనసు ఉంచుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, బాబు అవన్నీ కొద్దికాలం ఉంటాయా నాయన, అవి నీవు కావరా బాబు, వదిలేసి వచ్చేయాలా. నీ పర్మనెంట్ సిటిజన్షిప్ ఫిక్స్ ఆన్ గాడ్, ఫిక్స్ ఆన్ హెవెన్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ హెవెన్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ గాడ్. దేవుని మీద నీ కన్నులు పెట్టుకో, పరలోకం వైపు చూడు, దేవుని వైపు చూడు. లుక్ అన్ టు గాడ్, లుక్ అన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లుక్ అన్ టు సెయింట్స్, దోస్ హూ వాక్డ్ బిఫోర్ యూ. నీకు ముందుగా నడిచిన పరిశుద్ధులను చూడు ఒకసారి. నీ చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్న, నీ చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్న పరిశుద్ధులను చూడు ఒకసారి. 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చూస్తున్నాం, మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. మనల్నట మేఘం వలె ఆవరించి ఒక సమూహం ఉందంట. అదేంటంటే అది గొప్ప సాక్షి సమూహం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే హీబ్రూస్ చాప్టర్ 12:1 నీకు మాదిరిగా, Therefore, since we are surrounded by such a great cloud of surrounded by such a great cloud of witness, surrounded you, cloud of witness which is surrounded by you. నీ చుట్టూ, మీ surrounded by me, నీ చుట్టూ, నా చుట్టూ గొప్ప సాక్షి సమూహం. అందరూ ఆ మేఘం వల్లే ఆవరించున్నారట. ఆ సాక్షి సమూహంలో భక్తులు ఉన్నారు, సెయింట్స్ ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వారందరూ మరి ఏం చేస్తున్నారంట, మనతో మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్ టు us, దే ఆర్ షోయింగ్ ద మోడల్ లైఫ్ టు us, which way we will walk, which way we will behave, how to behave, what to talk, where to walk. They are giving guidance, they are talking to us. Yes, my friends, నా ప్రియ సహోదరుల స్నేహితుల, రాత్రికాల సమయంలో మన చుట్టూ ఆవరించబడి ఉన్న మేఘం వలె ఆవరించబడిన సాక్షి సమూహము. ఆ సాక్షి సమూహము నుండి
ఆ పరిశుద్ధుల సెయింట్స్ మనతో మాట్లాడుతూ ఇలా కాదు అలాగ, అలా కాదు ఇలాగ, ఎలా కాదు అలాగ మనతో మాట్లాడుతూ ఉండగా మన కన్నులు యేసు వైపు పెట్టి ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ గాడ్. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదని, మన సిటిజన్షిప్ పరలోకంలో ఉన్నదని ఎరిగిన వారంగా ఆత్మీయులుగా మనం జీవించాలని దేవుడు కోరుతాడు. భూ సంబంధమైన మనుషులుగా మనం బ్రతకూడదు, ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం బిహేవ్ చేయాలని, ప్రవర్తించాలని దేవుడు కోరుతాడు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ సో డేంజరస్ డేస్. భయంకరమైన భ్రష్టత్వం పెరిగిపోతున్న ఈ దినాలు, భక్తి తగ్గిపోతున్న ఈ దినాలు, విడరా దైవత్వం తగ్గిపోతున్న ఈ దినాల్లో మనం ఉన్నాం. ఏ మాత్రము నిర్లక్ష్యంగా ఉంటే, నెగ్లిజెన్సీ కలిగి ఉంటే అయిపోయింది అనమాట మన పరిస్థితి. బయటికి బాగానే ఉంటాం కానీ లోపల ఇన్సైడ్ శక్తి ఉండదు, ఇన్సైడ్ లైఫ్ ఉండదు, జీవం ఉండదు, ఇన్సైడ్ స్ట్రెంగ్త్ ఉండదు, పోగొట్టుకుంటావు. వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అర్థమైంది మీకు? శరీర సంబంధమైన జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను, నీ ఆత్మీయ జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. టేక్ కేర్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పటికప్పుడు నీ ఆత్మ ఎలా ఉందో పరిశీలన చేసుకుంటే, ఎప్పటికప్పుడు ఈజ్ ఇట్ ఎలా బ్రతుకుందా, ఎప్పటికప్పుడు దేవుని జీవంతో నింపడిందా, శక్తితో నింపడిందా, ఎలా ఉందా, ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అండ్ బీ లైక్ ఏ స్పిరిచువల్ బీయింగ్. ఆత్మ సంబంధం మనిషిగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. పిల్లరా, వారి కడుపే వారి దేవుడు. సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టుకున్నారని బాబు బాధపడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నీ పౌరస్థితి భూమి మీద లేదురా బాబు, మీ పౌరస్థితి, మీ సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. కాబట్టి దాని వైపు చూస్తూ ముందుకు సాగండి అని ఇలాంటి ప్రభావంతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి మనమంతా వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగే కృప ప్రభు మనందరికీ అనుభవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తాళం వచ్చాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. ఈ వాక్యము నాయన అగ్ని వంటిది ప్రభు. మీ వాక్యము బండలు పగలగొట్టు సుత్తు వంటిది నాయన. మీ వాక్యము నీటి వంటిది, కడిగే పరిస్థితి. ఆ వాక్యముతో మమ్మల్ని అందరినీ ప్రభా ఉదకము వలె, వాక్యం వంటి ఉదకము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు. లార్డ్స్, శాంటిఫై యువర్ పీపుల్. మీ ప్రజలను పరిశుద్ధపరచు. ఎక్కడెక్కడైతే భూమి మీద మీ ప్రజలు చెదిరి ఉన్నారో, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్నారో నాయన, వారందరినీ దర్శించండి, పరిశుద్ధపరచండి. మీరు ఆకలి కొరకు సిద్ధపరచండి ప్రభా. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రభా, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రభా. నాయన రైట్ పర్సన్స్, సరైన వ్యక్తిని, రైచియస్నెస్, నీతి, నిజాయితీ, యథార్థత కలిగిన ప్రభా నాయన సేవకులను, నీ దాసుల్ని అక్కడ ప్రధానమంత్రిగా, ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభా మీ కాపుదల, మీ కనికరం, మీ కాపుదల మా దేశానికి, మా రాష్ట్రానికి దయచేయమని ప్రార్థిస్తాం. ఓ మర్సీ ఆన్ అవర్ కంట్రీ. మా దేశాన్ని కనికరించుతాడు. వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని మహిమ గంట ప్రభు మీకు వారు ఏసే శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తూ వేడుకుంటూ కనపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు లైవ్లో వాక్యం ప్రతి బిడ్డకు దేవుని కృప సమృద్ధిగా సదాకాలం తోడు నడిపించుగాక. అందరికీ వందనాలు. సెలవు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మీ సాక్ష్యాలు మొత్తం పంచుకోండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో కూడా మాకు తెలియజేయండి. మీకు ప్రార్థన చేస్తాం. దేవుని కృప మీకు తోడు నడిపించుగాక.